నా అభిమానులు కూడా ఆధారపడి ఉంటారు నా సినిమాల మీద. వాళ్ళు పాపం ఏం ఆశించారు నా దగ్గర నుంచి, ఇది కావాలి అది కావాలని ఏం ఆశించరు. అసలు ఏ రుణానుబంధం ఏ అనిపిస్తుంది, ఏ జన్మజన్మ అనుబంధం, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది. ఏదో భావస్వరాణి జన్మాంతర సహృదాణి అని అంటూ, భావస్వరాణి జన్మాంతర సహృదాణి, ఏదో పోయిన జన్మలో ఒక 10 మందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకటిద్దరిని మనం తిరిగి పొందగలుగుతాం ఆ వాసన. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అంతకంటే ఆస్తి నేను ఇంకొకటి వేరేది లేదనుకుంటా. అంతకంటే విలువైన ఆస్తి. ఎందుకంటే వాడు కూడా అంతే ఎంతో డెడికేటెడ్ నాకు. వాడు అంటే అది వెలగట్టలేనిది. వాడు ఎప్పుడు దేనికి ఎటువంటి ప్రలోభాలకి లొంగని వారు. అలాగే ఏ డబ్బు నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుడిని, ఐశ్వర్యాన్ని, వయసుని, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజ్జుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుగిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుడిని, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని. సింపుల్ సింపుల్. నాకు ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్సే. పార్టీలకి కులాలకి అతీతంగా నాకు అవన్నీ నేను ఎప్పుడు అంటుంటాను. ఏ సినిమాకైనా భాషా భేదం కానీ, ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, లేకపోతే అభిమాన దురభిమానులు అనే అడ్డకట్టలు నాకు ఉండవు. అది నేను సంపాదించిన ఆస్తి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజాసేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియందే కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన బోలో 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 జై బాలయ్య, జై బాలయ్య, బోలో 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 జై బాలయ్య, జై బాలయ్య, అరే జై బాలయ్య. బాలయ్య బాలయ్య గుండెలు గోలయ్య జో కట్టాలయ్య, బాలయ్య బాలయ్య గుండెలు గోలయ్య జో కట్టాలయ్య. ఎవ్రీబడీ బాలయ్య బాలయ్య గుండెలు గోలయ్య జో కట్టాలయ్య. ఉషమ్మ ఉషమ్మ ఒళ్ళంత ఊపమ్మ సై అంటానులే, ఉషమ్మ ఉషమ్మ ఒళ్ళంత ఊపమ్మ సై అంటానులే, ఉషమ్మ ఉషమ్మ.